నీ భక్తి దేనికంటే యేసుతో నడిచడానికి, నీ పిలుపు దేనికంటే నీ స్వరము దేవుడు వినడానికి. యేసుతో నడవాలి, యేసే ఆశ. ఈరోజు క్రైస్తవ జీవితం ఎట్లా ఉందంటే శ్రమలు రావగానే, అందుకే పేతురు గ్రంథంలో ఉంటుంది 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, కొంచెంకాలము మీరు శ్రమ పడిన పిమ్మట. ఎంతకాలం శ్రమ పడిన పిమ్మట? కొద్ది రోజులే. శ్రమలు లేవని చెప్పి బైబుల్లో లేదు, శ్రమలు ఉన్నాయి. దేనికి శ్రమలు అంటే ఈ శ్రమల తర్వాత ఒక మహిమను చూడబోతున్నావు. యోబు శోధించబడ్డాడు, సువర్ణముగా మార్చబడ్డాడు. చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, అన్న యేసయ్య ఎంత గొప్పోడన్నా అంటేనంట. యేసయ్య ఎంత గొప్పోడ్రా అంటే, చాలా జాగ్రత్తగా వినండి, యేసయ్య ఎంత గొప్పోడ్రా అంటే, నా యేసయ్య ఎర్ర సముద్రం లాంటి అంత పెద్ద హైవే కనిపెట్టి, అంత పెద్ద హైవేలో ఒక్క టోల్ గేట్ కూడా పెట్టలేదు చూసినావా, అంత గొప్పోడు నా యేసయ్య. హల్లెలూయా. ఈరోజు పెట్రోల్ పైసల కంటే టోల్ గేట్ల పైసలు అయిపోయినాయి. పెట్రోల్ పైసల కంటే టోల్ గేట్ పైసలే. నా యేసు ఎంత గొప్పవారు అంటే, అంత పెద్ద హైవే వేసిండు, హైవేలో ఒక్క టోల్ గేట్ కూడా, అది యేసయ్య ప్రేమ. అంత గొప్పోడు నా యేసయ్య. ఇప్పుడు ఇంత గొప్ప దేవుడు అంటుండు, నీ స్వరం నేను వినబోతున్నానని చెప్పి. హల్లెలూయా. ఎందుకు వినాలో తెలుసా? భర్తీమే జీవితం అడుక్కునే స్థితి ఒకప్పుడు. అడుక్కునే వాని స్వరము విన్న దేవుడు బ్రతుకును మార్చి ఇప్పుడు అడుక్కుంటాడు ఏం చేసిండు? యేసయ్యతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో అనేక మందికి దేవుని గురించి ప్రకటిస్తున్నాడు, అనేక మందికి దేవుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏదో తెలుసా? ఈ ప్రాంతంలో గొప్పవాడిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఒకప్పుడు నా జీవితం కళ్ళు కనబడిన స్థితి, ఒకప్పుడు నా జీవితం అందరి చేత వెలివేయబడిన స్థితి. సేమ్ ఇలాంటి వ్యక్తి మనకి ఇంకొక వ్యక్తి కనబడతాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో. ఆ వ్యక్తి కూడా గుడ్డివాడే, ఆ వ్యక్తి కూడా అందరిని నెట్టివేశారు. దేవుడు కళ్ళు తెరిచి ఆ కోనెట్లో పోయి గడుకో బిడ్డ అని చెప్పంటే, ఆ కోనెట్లో గడుపున్నప్పుడు ఆ కోనెటి నీటి ద్వారా కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడిన తర్వాత కళ్ళు తెరిచిన దేవుడి గురించి సాక్ష్యం చెబుతున్నప్పుడు ఊర్లో ప్రజలు ఏం చేశాడు? ఆ యొక్క వ్యక్తిని ఊర్ల నుంచి నెట్టేసిండు. దేవుడి గురించి ప్రకటిస్తున్నాడని చెప్పి పరిసయ్యులు ఆ ప్రాంతంలో నుంచి వెలివేస్తే, ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఆ గార్లపేటలో నా సువార్త అయిపోయింది, నెక్స్ట్ నా కొరకు ఎదురు చూడబోతుంది అనుకున్నాడు. హల్లెలూయా. అరే వీడు నెట్టేసిండ్రా అని చెప్పి దేవుడి వాక్యం చెప్పడం ఆపేయలే, వీడు నెట్టేసిండ్రా అని చెప్పి సాక్ష్యం చెప్పడము ఆపలా. వీడు అనుకున్నాడు, ఈయన నా ఊర్లో చెప్పడం సాక్ష్యం అయిపోయింది, ఫ్రీ టికెట్ వారు ఏం చేస్తున్నాడు? వేరే ఊరికి ఫ్రీ టికెట్, బస్ పాస్ కూడా లేదు, ఇంకా బస్కి పైసలు కట్టడం లేదు. ఇంకా ఇంకేం చెప్తున్నావు? వీళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు పరిస్థితులు ఏం చేసిందంటే, నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, మా చర్చలకి తాళం వేసుకోవాలి బిడ్డ, చెల్ జావో అని చెప్పి పంపించారు. ఎక్కడికి? పక్కూరికి. ఈయన పక్కరు పోయి అనుకుంటుండు, నా ఊర్లో నా గురించిన సాక్ష్యం అంతా అయిపోయింది, ఇప్పుడు పక్కూరు నా కొరకు ఎదురు చూడబోతుంది అని చెప్పి. హల్లెలూయా. ఇది కావాలి క్రైస్తవునికి నాటికే. ఇది జీవితం. దీనికోసమే యేసయ్య నీ జీవితంలో నీ బ్రతుకు మార్చింది. ఇక్కడ నిందిస్తున్నారని చెప్పి నోటిని ఆపుకోవడం జీవితం కాదు. నీ జీవితంలో చేసిన మేలు ఎక్కడికి వెళ్ళిన నువ్వేం చేయాలంట? అందుకే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా మీరు మార్చబడతారు. హల్లెలూయా. ఎక్కడ దాకా? కొంతమంది అంటారు, నేను కనిగిరి వదిలిపెట్టి రానన్నా. ఏం వదిలిపెట్టి రానట? గట్టిగా చెప్పండి. కనిగిరి వదిలిపెట్టి ఎక్కడ పోతా? ఇదే నా బంగారం, మా ఊరే నాకు కావాలి అంట. కనిగిరి కాదురా నాయన, నీ ఊరు కాదు, దేశాలు నీ కొరకు ఎదురు చూడబోతున్నాయి. గట్టిగా చెప్తారా ఒకసారి? దేశాలు నీ కొరకు. నా యేసయ్య అంటున్నాడు, నీ సాక్ష్యం ఎక్కడి వరకు స్ప్రెడ్ అవుతుంది? భూదిగంతముల వరకు. ఎక్కడ వరకు? నోరున్న వారు గట్టిగా చెబుతురుగాక. మీ పక్క వారు చేయబట్టుకొని చెప్పండి, నేను భూదిగంతముల వరకు వెళ్ళబోతున్నా యేసయ్య కొరకు. అరే రే, నోరు తెలిసి చెప్పండి గట్టిగా. మీ పక్క వారు చేయబట్టుకొని ప్రవచించండి, ఏంటంటే నేను భూదిగంతముల కొరకు దేవుని కోసం వాడబడబోతున్నా. పక్కవారికి సెకండ్ ఇచ్చా అన్నట్టున్నది మీ మాట.
మీ పక్కవారి జీవితంలో క్షేమాన్ని పలకండి. ఏమని? దేశాలు నా కొరకు ఎదురు చూడబోతున్నాయి. ఏమి ఎదురు చూడబోతున్నాయి? గట్టిగా. గార్లపేట అయిపోయి